మాతృదేవోభవ. నూతన సంవత్సర అది క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనము క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం చేసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి? క్రోధినామ సంవత్సరం అనే దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటి ముందుగా మనం తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో నారద మహర్షి ఒక శాపవశాన స్త్రీ రూపం ధరించవలసి వచ్చింది. ఆ స్త్రీ రూపం ధరించిన తర్వాత ఒక రాజుగారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా స్త్రీ అన్నా వివాహం అవ్వాలి కదండి. అదే కొంచెం వీళ్ళందరూ కొంచెం యుగ పురుషుడు దైవ సంభూతులు కాబట్టి ఒక రాజుగారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. సామాన్యులు చేసుకుంటారు. ఆ స్టేజ్లో మనుషులు ఆ స్టేజ్కి తగినటువంటి వాళ్ళని వివాహాలు జరుగుతూ ఉంటాయి మామూలుగానే. అసలు అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చు. కొంచెం తక్కువ గ్రేడ్లో ఉన్నటువంటి స్త్రీలను రాజుగారు వ్యామోహించడం, తర్వాత అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే నారదుడు ఏంటంటే వాడు చాలా గొప్ప వ్యక్తి, మీకు తెలిసిన విషయమే. అటువంటి నారదుడిని స్త్రీ రూపం ధరించాడు కాబట్టి అతన్ని ఒక అందానికి సౌందర్యానికి ముగ్ధులైనటువంటి ఒక రాజుగారు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆ రాజుగారికి ఈ నారదుడికి కలిసి ఒక 60 మంది సంతానం కలిగారు. ఆ సంతానం కలిగినప్పుడు మనము మామూలుగా సామాన్యులు అనుకుంటా ఉంటాం, డబ్బులు ఉన్నవాళ్ళు రాజులు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. అది చాలా పొరపాటు ఆలోచన అండి. డబ్బుండే కొద్దీ వాడికి అలాగే టెన్షన్లు పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో మనకు తెలిసి. అలాగే రాజుగారు అనేవాడికి కూడా శుభ్రంగా తినడానికి కానీ హాయిగా కన్ను మూసి హాయిగా నిద్రపోవడానికి కానీ సందర్భాలు ఉండవండి. ఎందుకంటే టెన్షన్ 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 ఇవన్నీ పని ఒత్తిడి అలా ఉంటూ ఉంటుంది. అనేక రకాల సమస్యలతో వేగుతూ ఉంటారు డబ్బులు ఉన్నవాడు కానీ, మహారాజులు కానీ, ఒక మినిస్టర్లు కానీ, ఎవరైనా కూడా. అదేవిధంగా ఒక రాజుగారికి భర్త అయ్యాడు, 60 మంది భార్య అయ్యాడు, ఒక 60 మంది పిల్లలు కలిగారు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు నారదుడు. ఆయనకి ఏ సంబంధం లేదు స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడికి. కానీ మరి రాజుగారికి అనేక వ్యవహారాలు ఉంటాయి కదండి. అలాగే శత్రువులు కూడా విపరీతంగా ఉంటారు. ఒకసారి చాలాసార్లు మంద పై చేయినా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా పై చేయేటువంటి సందర్భాలు ఉంటాయి. మొత్తం మీద ఒక యుద్ధం జరిగింది ఆ రాజుగారికి వేరే దేశం రాజుతో. ఆ సందర్భంలో ఈ నారదుడి యొక్క ఈ 60 మంది సంతానము రాజుగారితో సహా అందరూ చనిపోయారు. చనిపోతే ఈ నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు ఏం చేస్తాడండి? మరి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మరి ఆయన తండ్రి గారే కదా నారదుడు, అక్కడికి వెళ్ళాడు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఇలా జరిగింది, నా పరిస్థితి ఏంటి? భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఏంటి నా పిల్లలు నాకు ఫ్యూచర్ లేకుండా భవిష్యత్తు లేకుండా అయిపోయింది, దీనికి ఏంటి పరిష్కారం? నా దుఃఖాన్ని నేను దిగమింపుకోలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను, అందుచేత ఇది నా పరిష్కారం చెప్పండి స్వామి, నా పిల్లలను నేను చూసుకునే విధానం అని చెప్పేసి ప్రాధేయపడడం జరిగింది. ప్రాధేయపడితే అప్పుడు విష్ణుమూర్తి ఆయనకి వరం ఇచ్చాడు. నీ పిల్లలు చనిపోయినప్పటికీ కూడా ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా వారి యొక్క ఈ 60 మంది యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అవి 60 సంవత్సరాలుగా ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద ఇట్లా 60 ఉన్నాయి కదండి. మనం చిన్నప్పుడు చదువుకున్నవి అందరూ. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో లేవనుకోండి, ఈ 60 అనేది తెలియదు, వాటి పేర్లు తెలియదు. ఓకే, అయితే ఈ విధంగా ఈ 60 మంది యొక్క పేర్లు అలా 60 సంవత్సరాలుగా వస్తూ ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రభావ, విభవ దగ్గర నుంచి మళ్ళీ అవే రొటేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సృష్టి ఉన్నంత కాలము జరుగుతుంది అని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడికి అభయం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ నారదుడి యొక్క 60 మంది పిల్లల పేర్లు ఈ ప్రభావిభ సంవత్సరాలతోటి ఆ చక్రంలో అలా జరుగుతూ ఉన్నాయి. వారి పిల్లల పేర్లు మనం తలుచుకుంటూనే ఉన్నాం. సృష్టి ఉన్నంతకాలం కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది ఈ విధంగా ఉన్నటువంటి ఈ 60 పేర్లలో క్రోధి అనేటటువంటిది ఒక సంతానం యొక్క పేరు అన్నమాట. అంచేత ఈ సంవత్సరం ఆ క్రోధి అనేటటువంటి బాలుని యొక్క పేరు మీద ఈ క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. కొంతమంది ఎవరో చెప్పారనుకోండి, క్రోధినామ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం గురించి కాదు నేను చెప్పేది, రాక్షసనామ సంవత్సరం ఎప్పుడో వచ్చినప్పుడు కొంతమంది చెప్పడం విన్నాను, నేను స్వయంగా నా చెబుతా విన్నాను. అంతా కొంచెం రాక్షసత్వంగా ఉంటుంది, ఆ గుణాలు
అది ఆ పేరుకు సంబంధించి ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి ఎక్కువ ఉంటాయి అనేసి ఇలా చెప్తున్నారు. కానీ అది నేను ఒక దగ్గర అది తప్పో ఒప్పో నాకు తెలియదు. అయితే ఇది మాత్రం నేను చాలా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఈ విధంగా 60 మంది యొక్క పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఆ క్రోధి అనేటటువంటి సంతానం యొక్క పేరుతోటి ఈ క్రోధినామ సంవత్సరం జరుగుతోంది. దీనికి క్రోధానికి సంబంధం లేదండి. ఈ క్రోధం, ఈ అందరూ క్రోధంగా ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు అందరూ కోపంగా ఉంటే ఏమవుతుందంటే ప్రపంచం తలకిందులైపోతుంది. ఎప్పుడు కొట్లాట్లు వాటితోటి సరిపోతూ ఉంటుంది. జత క్రోధినామ సంవత్సరానికి క్రోధానికి సంబంధం లేదు. ఈ నారదుడి యొక్క సంతానంలో ఒక సంతానం యొక్క పేరుగా నేను విన్నాను, అది మీకు తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరం యొక్క పంచాంగం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పంచాంగం ఎక్కడి నుంచి వచ్చిందండి? వేదాలలోని చివరిలో మనకి షడంగాలు అని చెప్పేసి ఉన్నాయి. ఆ షడంగాల్లో జ్యోతిష్యం కూడా ఒకటి, దానిలో భాగం మాత్రమే ఈ యొక్క పంచాంగం. ఈ పంచాంగంలో షడంగాల్లో ఒక భాగం, ఇది కూడా వేదాంగంలోంచి వచ్చింది కాబట్టి ఇది కూడా వేదం కింద. దానికి ఎంత పవిత్రత ఉందో దీనికి ఎంత పవిత్రత ఉన్నది. ఇందులో చెప్పబడిన ప్రతిదీ కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది కూడా. అందుచేత ఈ పంచాంగం అనేటటువంటిది ఏంటి? పంచ అంటే 5, అంగములు అంటే భాగాలు కలిగినటువంటిది. ఏంటవి? పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ 5 కలిపి పంచాంగం అన్నారు. ఈ తిథి అంటే మన పాడ్యమి, విధియ, తదియ, చవితి ఇవి ఉన్నాయి కదండి. అలా చివరిదాకా వచ్చి 15-14 అయిన తర్వాత, చతుర్దశి అయిన తర్వాత శుక్లపక్షం కనుక అయినట్టయితే పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ పాడ్యమి, విధియ వస్తాయి. చతుర్దశి వరకు మామూలు కంటిన్యూగా వస్తాయి. అక్కడ మళ్ళీ ఈ పౌర్ణమి ప్లేసులో మనకి అక్కడ ఆ అమావాస్య వస్తుంది. అక్కడికి ఒక నెల పూర్తవుతుంది అనమాట, ఒక మాసం పూర్తవుతుంది. ఈ విధంగా తిథి అనేటటువంటిది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ తిథులు ఎలా ఏర్పడ్డాయని పంచాంగంలో చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోతాము, సబ్జెక్ట్ ఎక్కడికో దాటిపోతూ ఉంటుంది. సూర్యచంద్రుల యొక్క దూరాన్ని బట్టి తిథులు వస్తూ ఉంటాయి. ఓకే అండి. ఆ విధంగా దూరం సూర్యుడికి ఆయన ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఆ రోజు అమావాస్య అవుతుంటుంది. ఆయనకి సూర్యుడికి 180 డిగ్రీల్లో గనక చంద్రుడు ఉన్నట్టయితే ఆ రోజు మనం పౌర్ణమిగా పరిగణిస్తూ ఉంటాం. పూర్ణ చంద్రుడు, మొత్తం పూర్తి చంద్రుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. చక్కటి వెన్నెలు ఉంటుంది. ఆ వెన్నెలు చూస్తేనే చాలా మనసు పరవశించిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కాలంలో పరవశించిపోయేదానికి కరెంటు దీపాలు వచ్చేసాయి. అసలు చంద్రుడినే హైదరాబాద్ లో చంద్రుడు కనపడటం అనేది ఒక గగనంగా తయారైంది. ఆ చంద్రుడిని మా చిన్నప్పుడు, మా బాల్యంలో, మీలో కూడా చాలా మంది పెద్దవారు ఉన్నట్టయితే చూసుంటారు. ఆ పల్లెటూరులో ఆ వెన్నెల్లో ఆడుకోవటం ఏంటి, అది ఒక రకమైన మనసుకు ఆహ్లాదం. ఇంకంత ఆహ్లాదాన్ని ఇచ్చేది మరి దానికంటే ఎక్కువ తక్కువ వేరే వెరైటీ కావచ్చు. కానీ వెన్నెలలో ఉన్నటువంటి ఆ సౌందర్యం, అందులో బాల్యంలో ఆడుకున్నటువంటి ఆటలు అవన్నీ కూడా చాలా చక్కటి, మనిషికి సుధాకరుడు అంటే ఆ వెన్నెల్లోనే ఒక అమృతం ఉంది అని చెప్పేసి మన కవులందరూ చెప్పారు. అది యథార్థం అనిపిస్తుంది కూడా. అది చూసిన వాళ్ళకి ఈనాటి జనరేషన్, కొత్త జనరేషన్ మనం చెప్పలేము, కానీ పాత వాళ్ళందరూ అనుభవించారు. అంత చక్కటి అనుభూతులను మేము కూడా అనుభవించాము. ఆ విధంగా చంద్రుడి యొక్క వెన్నెల అంత గొప్పగా ఉంటూ ఉంటుంది. ఇది తిథికి సంబంధించినటువంటి విషయం. ఇక వారం. ఈ వారం అనేటటువంటిది అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఏమండి ఈ వారాల యొక్క పేరు ఇవేంటివి? మనకి నవగ్రహాలలో రాహుకేతువులు ఛాయాగ్రహాలను మనం చెప్పుకుంటున్నాం. వాటిని తీసి పక్కన పెట్టినట్టయితే ఏ వరుసలో మనకి ఆదివారం, సోమవారం వచ్చాయో అవే నవగ్రహాల యొక్క వరుస కూడా అలాగే ఉంటుంది. ఆది అంటే సూర్యుడు, ఆదిత్యాయ సోమాయ, సోమ అంటే చంద్రుడు, ఆదిత్యాయ సోమాయ, మంగళాయ కుజుడు. దాన్నే మంగళుడు అంటున్నాం మనం. ఆదివారము, సోమవారము, మంగళవారం. ఈ విధంగా ఆ నవగ్రహాలు అంటే 7 గ్రహాల యొక్క రాహుకేతులు పక్కన పెట్టండి. తెలిస్తే ఆ 7 గ్రహాల యొక్క పేర్లే వీటికి వచ్చినాయి, వీటి పేర్లే వాటికి వచ్చినాయి. అంచేత వీటిని తిథి, వారం, నక్షత్రం అశ్విని, భరణి, కృతిక, రోహిణి, ఇవి 27 ఉన్నాయి కదండి. ఇవి
మనకి నక్షత్రాల యొక్క పేర్లు వీటి, అలాగే యోగము, కరణం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మనం పెద్ద ఇంపార్టెంట్గా మన వాళ్ళు కూడా సంకల్పంలో చెప్పటం లేదు. అయితే ఇవన్నీ వినడం వల్ల మాకేంటి ప్రయోజనము అని చెప్పేసి కనుక మనం చూసినట్టయితే మనం ప్రయోజనం లేకుండా ఏది చేయం కదండి. ఏం చేసినప్పటికీ ఒక ప్రయోజనం కావాలి మనిషికి. అటువంటి ప్రయోజనం ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రయోజనం చెప్పారండి పెద్దలు, మనకు తెలియజేశారు. ప్రయోజనం ఖచ్చితంగా తెలియజేశారు. వారం యొక్క ఇది తిథి కనుక మనం చెప్పుకున్నట్టయితే దానివల్ల మనకి ఆయుష్ వర్ధనం, ఆయుష్ పెరుగుతుందని చెప్తున్నారు. నక్షత్రాలు వినడం వల్ల అయితే హరతే పాపం, పాపాలన్నీ నశించిపోతాయి నక్షత్రం యొక్క పేరు చెప్పుకోవటం వల్ల. యోగం వల్ల వినడం వల్ల రోగ నివారణ అని చెప్పారు, రోగాలు తగ్గుతాయి అని కూడా మనకి చెప్తున్నారు. కరణం అనేటటువంటి ఒక పదాలు ఉన్నాయి, దానివల్ల కార్యం సిద్ధిస్తూ ఉంటుంది. మనం ఏ పూజ చేసినా, మన ఇంటి దగ్గర మనం పూజ చేసుకున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి పూజ చేసినా, అక్కడ అయ్యగారు మన యొక్క గోత్రనామాలని చెప్పిన తర్వాత ఈ తిథి, వార, నక్షత్ర, యోగకరణాల యొక్క వివరాలన్నీ కూడా చెప్తారు. ఆయన చెప్పి పూజ ప్రారంభిస్తూ ఉంటారు మనకి. ఎందుకని ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఈ ఫలితాలు ఉన్నాయి. అసలు సంకల్పం అంటే ఏంటి అంటే కాలం యొక్క సంకీర్తనం, కాలాన్ని తలుచుకోవాలి. ఈ కాలం అనేటటువంటిది ఏంటి? సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు. కాలం అంటే భగవత్ స్వరూపమే కాలం. ఈ నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, యుగం కావచ్చు, ఓ పూట కావచ్చు, గంట కావచ్చు, నిమిషం కావచ్చు, ప్రతిదీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే. అందువల్లనే ఇప్పుడు మనం పైకి చెప్పుకున్నాం చూడండి, దానివల్ల ఆయుర్వర్ధం అవుతుందని, దీనివల్ల రోగం పోతుందని, ఇవన్నీ కూడా మనకి భగవత్ స్వరూపం కాబట్టి ఆ భగవంతుని కాలాన్ని కీర్తించడం జరిగితే ఆ భగవంతుని కీర్తించినట్టే. ఆయన కీర్తించడానికి ముందే సంకల్పం మనం చెప్పుకుంటున్నాం. ఈ విధమైనటువంటి ఈ పంచాంగంలో వచ్చేటటువంటి తిథి, వార, నక్షత్ర, యోగకరణాలన్నీ కూడా ఆ సంకల్పంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ఉండడం ద్వారా అయితే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే మనకి ప్రహ్లాదచాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ ముగేంద్రోహం వైనతేయచ పక్షిణః అని చెప్పేసి అన్నాడు. అంటే కాల కలయతాం అహం అంటే ఈ కాలాన్ని మొత్తం నడిపించేది నేనే. ఇది వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, దినం కావచ్చు, పూట కావచ్చు, నిమిషం కావచ్చు, క్షణం కూడా కావచ్చు, రెప్పపాటు కాలం కూడా కావచ్చు. అన్ని కూడా భగవంతుడి యొక్క అదుపార్జనలోనే జరుగుతూ ఉంటాయి. ఆ స్వరూపాన్ని నేనే కాలం అనేటువంటి వివరాలతో అని చెప్పేసి అక్కడ కాలాయ అనేటువంటి కాల అనేటువంటి దాన్ని బట్టి మనం కాలం అంటే నేనే అని చెప్పేసి ఆయన కలయితాం అహం అని చెప్పేసి కాలాన్ని మొత్తం నడిపించేది నేనే కాలము అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మనకి భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి అంచేత ఈ సంకీర్తనం, కాల సంకీర్తనం చేసుకోవడం అదే సంకల్పం. ఆ సంకల్పాన్ని చేసుకోవడం వల్ల మనకి భగవంతుని ప్రార్థించినటువంటి ఫలితం ఈ 4 పైన చెప్పుకున్నటువంటి ఆయుష్ వర్ధనం, హృదయ పాపు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన దాంతో పాటుగా భగవంతుని పూజ చేసినటువంటి పూర్తి ఫలితం కూడా మనకి వస్తుంది. ఏం చేయాలంటే సాక్షాత్తు శ్రీకృష్ణుని నోట్లోంచే మనం విన్నాం. ఈ విధంగా ఇంకా కలికాల యుగం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీన్ని ఈ కలికాలం అనేటటువంటిది మనకి ఒక కలికాలం అని చెప్పుకుంటున్నాం కదండి. కృతయుగం, త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం అనేటటువంటిది ప్రారంభం ఎన్నాళ్ళైందంటే 5124 సంవత్సరాలు పూర్తయిందండి ఈనాటికి. ఇది వరకు గణన అలాగే చేసేవారు. కాలగణన మన వాళ్ళు ఆ విధంగా చేసేవారు. ఆ తర్వాత మనకి ఎలా వచ్చిందంటే కొన్ని శంకరాచార్యులు వారు మన యొక్క
హైందవం నానా రకాలు భ్రష్టు పట్టిపోయినటువంటి కాలంలో సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యుల వారుగా జన్మించి మళ్ళీ దీన్ని పునరుద్ధరింపజేశారు శంకరాచార్యుల వారు. అటువంటి సందర్భంలో దాన్ని కొంతమంది ఈ దీన్ని శంకరాచార్యుల వారి యొక్క యుగంగా కూడా కొన్నాళ్ళు పరిగణలో తీసుకుని వాడకంలో చాలా కాలం వాడారు. ఆ తర్వాత విక్రమార్కుడు అనేటటువంటి వాడు కూడా మహా గొప్ప పురుషుడైనటువంటి వాడు. ఆ కథలు కానీ మీరు వినే ఉండొచ్చు. ఇప్పుడు జనరేషన్లో మరి ఇప్పుడు చదువుల్లో లేవనుకోండి అవన్నీ. విక్రమార్కుడు అంటే ఎవరన్నా అడిగే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పగలిగినటువంటి లేదు. మళ్ళీ కాలం అంతా బాగుంది, అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళా బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. మరలా మన హిందుత్వానికి పునర్వైభవం రాకపోతుందని నా ప్రగాఢ విశ్వాసం, రావాలని కోరిక కూడా. అటువంటి సందర్భంలో మళ్ళీ మనం ఈ క్రీస్తు శకము ఇవన్నీ మనకు సంబంధించినటువంటివి తర్వాత వచ్చినటువంటివి అవి చెప్పుకుంటున్నారు అందరూ. అవి మనకు అవసరం కూడా లేదు, వాటి గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఆ విక్రమార్కుడు అనేటటువంటి ఆయన పుట్టి కూడా 2081 సంవత్సరాల కాలం గడిచిందండి. ఇవే సంకల్పంలో ఆనాడు చెప్పుకునేటటువంటిది. శాలివాహన శకం కూడా కొంతకాలం చెప్పుకున్నామండి. ఆయన పుట్టి జరిగి 1946 సంవత్సరాలు కాలం గడిచింది. ఇవి సంకల్పంలో మొట్టమొదటి చెప్పుకునేటట్టు ఆనాడు. ఇప్పుడు గ్రీస్ శకం వచ్చి దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఈ విధంగా మనకి తర్వాత వచ్చాయి. మన చదువుని బ్రిటిష్ వాళ్ళు కొంతకాలం, ఈ ముస్లిమ్స్ కొంతకాలం, ఈ విధమైనటువంటి వాళ్ళు పరిపాలన చేయటం, మనం తెలివి తక్కువతనం కానివ్వండి, అసమర్థత కానివ్వండి, ఐకమత్యత లోపం కానివ్వండి, చిన్న రాజ్యాలుగా ఉండడం కానివ్వండి, ఒక్కరి మీద అవతల పక్కవాడు మనకు శత్రువే, వాడు హిందువే మనము హిందువే అయినా సరే వాడిని ఓడించడం కోసం ఎవరో పరాయి వాళ్ళ మీద ఆధారపడి వాడిని తీసుకొచ్చి ఇక్కడికి ప్రవేశం చేసి వాడి సహాయంతో మనవాడిని వాడగొట్టి పైవాడి సహాయంతో మనవాడిని వాడగొట్టుకుని మనమే పళ్ళు రాలగొట్టుకున్నాం. సరే, ఇంకా అవన్నీ అక్కర్లేదని కూడా చరిత్రలాగా వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాము. అది అక్కర్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటివే మనకి ఈ ముస్లిం మతం కానివ్వండి, క్రిస్టియన్ మతం కానివ్వండి, ఆ క్రీస్తు శకాలు అవన్నీ మనం అక్కర్లేదు, మనం చెప్పుకోవాల్సిన పని కూడా. అంచేత ఇవన్నీ కూడా భగవత్ స్వరూపంగానే మనం భావించాల్సి వస్తుంది. ఇకపోతే ఈ పంచాంగం అనేటటువంటి దాని గురించి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి ఏం చెప్పుకోదలుచుకున్నామంటే, ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరం ఉగాదితో మనకు ప్రారంభమవుతుంది. మరలా తర్వాత 2025లో ఉగాది అంటే పాల్గొన మాసం బహుళ అమావాస్యతో అంతమవుతుంది. అప్పటి వరకు ఇది మనం క్రోధినామ సంవత్సరంగానే మనం పరిగణించుకోవాలి. ఈ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి శుభాలన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కాలంలో అనేక రకాల మార్పులు ఉంటాయి. కేవలం శుభాలే జరుగుతాయని ఆశించకూడదు, అది అత్యాశ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. ఏది ఏ విధంగా భగవన్ నిర్ణయం జరిగింది అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పంచాంగం గురించి. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది, సంవత్సర ఫలితాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉండే రాసుల గురించి చెప్తున్నాం, వార ఫలాలు కాదు, మాస ఫలాలు కాదు. కాబట్టి కొన్ని రెమెడీస్ అంటే పరిష్కారాలు చేసుకోవాల్సి ఉండొచ్చు. అది నేను తెలియజేస్తాను. అవి కనుక మీరు చేసుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఏమి కంగారు కూడా అక్కర్లేదండి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం జరుగుతున్నది. అట్లాగే అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. స్వక్షేత్రము భాగ్యంలో రాహు సంచారం జరుగుతోంది. దశమంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటి అంటే, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. అష్టమ శని అంటే కొంచెము ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా శనికి మీరు సంవత్సర కాలం కాబట్టి శనికి దానం చేయటము, లేదు అంటే నువ్వులు శనికి ప్రీతి కోసం శాంతి చేయడం కోసం నువ్వులు దానం చేయటము, లేదంటే శనికి జపం చేయించుకోవటం అనేటువంటిది ఇంపార్టెంట్గా చెప్పదగినటువంటి విషయము. అట్లాగే భాగ్యస్థానంలో రాహు ఉండటం అనేటటువంటిది కూడా అంత శుభ పరిణామాలు కలగదండి.
మీ తండ్రి గారికి కొంచెము అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుచేత రాహు కూడా చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే పోయినట్టయితే దశమంలో మనకి గురువు కొంత శుభ ఫలితాలు ఇస్తాడు. ఏం దాని గురించి కంగారు కూడా అక్కర్లేదు. అయితే మే దగ్గర నుండి మే 1 నుంచి అయినా లాభస్థానంలోకి వస్తున్నారు. దశముల్లో మీకు అంత శుభ ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే గట్టిగా నెల రోజులు కూడా ఉండడు. 11 నెలల పాటు మీకు ఇక్కడ ఏకాదశి స్థానంలో సంచారం జరుగుతోంది. ఆ సంవత్సరం అంతా కూడా మీకు గురువు చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. శనీశ్వరుడు అష్టమ స్థానంలో మొత్తం రజితమూర్తిగా సంవత్సరం అంతా ఉంటాడు. రాహుకేతువు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్య తృతీయ స్థానాలు సువర్ణమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం ఇవన్నీ కూడా వస్తాయి. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. మీ పిల్లలు మీకు కొంచెం సంపాదన ఉన్నట్టయితే, మరీ చిన్నపిల్లలు చదువుకుంటుంటే మద్దతు ఏమి ఉండదు, కానీ వాడు కూడా సంపాదించే స్టేజిలో కనుక ఉన్నట్టయితే మీ పిల్లలు మీకు కొంత మద్దతుగా నిలవడం జరుగుతుంది. ఆర్థికంగా మీరు కొంత ఆ ప్రయత్నం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వీరికి ఆదాయం, వ్యాపారాల్లో లాభం పెరుగుతాయి. మే నెల నుండి బృహస్పతి వ్యయస్థానం సంచారం చేయటం వలన బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం వల్ల ఆశావహమైన సమయం. లాభస్థానం అందులో గురుడు సుఖసౌఖ్యాలు, ఏ స్థానం కాదండి, లాభస్థానం, అది లాభస్థానంలో సంచారం చేయటం వల్ల మీకు సుఖ సౌఖ్యాలన్నీ కలగజేస్తాడు. గురువు ఏకాదశిలో ఉండటం చాలా విశేషమైనటువంటిది, చాలా లాభాలు కలగజేస్తాడు. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి గుర్తింపుగా గౌరవ సన్మానాలు అన్ని జరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ముందంజ వేస్తారు. ఆర్థిక విషయాలలో అవివాహితులకి వివాహాది శుభయోగాలు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇతరుల పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఉంటారు. మీరందరూ కూడా మీకు గౌరవం ఇస్తూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నుంచి ఆశించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మిత్రులు మీ విజయానికి కొంచెం కారణం అవుతారు. మీ ఫ్రెండ్స్ మీకు కొంతవరకు మీకు సహాయపడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అంది శని సంచారం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వక్షేత్రం కాబట్టి మనకి మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అష్టమ స్థానం చాలా కష్టాలే కలగజేస్తుంది. కానీ ఆయన స్వక్షేత్రం మూలాన మీకు కొంత సానుకూలత, అంటే కొంత మినహాయింపు ఉంటుంది. కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి శనీశ్వరుని యొక్క సంచారం కొంత మనకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత రిబేట్ అంటే కొంత డిస్కౌంట్ ఇచ్చేటట్టు విధంగా ఉంటుంది. స్వక్షేత్రం మూలాన మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలు అయి ఉంటాయి. ఏమైనప్పటికీ శనికి, రాహుకి కూడా ముఖ్యంగా చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక కేతు చాలా మీకు అనుకూలంగా ఉన్నాడు. అలాగే గురువు కూడా ఒక్క నెల రోజుల పాటు దశమంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్న ఏకాదశిలోకి వచ్చాక 11 నెలల పాటు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి చాలా బాగున్నాడు. అందుచేత రాహు అక్కడ ఉండటం వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అందుచేత భగవంతుడి మీద దృష్టి పెట్టండి. ఆయనతో విశ్వాసంతో దేవుడి మీద భారం వేసి ఏ పని చేసినప్పటికీ కూడా శుభం జరుగుతుంది. కంగారు పడవలసినటువంటి పని లేదు. జాతకంతో కూడా అనుసంధానం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఏర్పడతాయని చెప్పడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. శుభం భూయాత్. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ పంచాంగ పఠనంలో భాగంగా పంటలు ఎలా పండుతాయి అంటే వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది, పంటలు పండితేనే అంటే వ్యవసాయదారులకనే కాదండి, పంటలు పండకపోతే మనం ఏమి తినాలి, డబ్బులు తినలేం కదా. అందుచేత పంటలు బాగుంటేనే మొత్తం సమస్త ప్రాణికోటి బాగుంటుంది. అందుచేత పంటలు ఏ విధంగా పండుతూ ఉంటాయి, అందులో ఏ పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి, ఏ పంటలు కొంచెం సరి అయిన ధర రాదు, తక్కువగా పండుతాయి, ఇలాంటి విషయాలు, అలాగే
మనకి ఈ పుష్పాలు, అపరాలు అంటే మనకి ఈ పప్పు దినుసులు, ఇవన్నీ ఏవి ఎక్కువగా పడతాయి, ఏవి తక్కువగా పడతాయి అనేటటువంటి వాటిని నిర్ణయం చేయడానికి మనకి పంచాంగకర్తలు నవనాయకులు అని చెప్పి గణితం ఉంది. ఆ గణితం ప్రకారం చేస్తారు. అదంతా మనం సబ్జెక్ట్లోకి వెళ్తే అది ఇప్పుడు తేలే విషయం కాదు. పంచాంగ పట్టణంలో అది మనం చెప్పుకోవచ్చు జాలం. ఎందుచేతంటే ఈ సంవత్సరం మనకి ఎంతమంది శుభులు మంచి వాటికి మంచి ఈ నవనాయకుల్లో మంచి పని చేయడానికి ఎంతమంది శుభ గ్రహాలు ఉన్నాయి, ఎన్ని అశుభ గ్రహాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని బట్టి అవన్నీ గణితం చెప్తూ ఉంటుంది. అది ఆ ఫలితం మాత్రం మనం తెలుసుకుందాం. ఆ గణన అంతా ఇప్పుడు చేయలేము, కానీ ఆ ఫలితం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ వారానికి అధిపతి అయినటువంటి మంగళుడు అంటే కుజుడు రాజుగా నిర్ణయం చేస్తారు. ఆ విధంగా ఈ క్రోధినామ సంవత్సరానికి ఇక్కడ రాజుగా కుజుడిని నిర్ణయం చేశారు. ఇంకా మళ్ళీ ఇతరత్రా కూడా ఆ గణన ప్రకారంగా కుజుడు ఇంకా వాటికి కూడా రావచ్చు, ఇంకా రాకను పోవచ్చు. అయితే ఈ గణన ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరానికి రాజుగా, అలాగే సస్యాధిపతిగా, నీరసాధిపతిగా 3 వ్యవస్థలకి కుజుడు అధిపతిగా నిర్ణయించబడ్డాడు. దానివల్ల మనకి ఇక మంత్రి, సేనాపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి వీటన్నిటికీ ఒక 4 భాగాలకి ఈ రాజ్యాంగం అనుకుందాం కాసేపు. ఇందులో 4 భాగాలకి మనకి ఇక్కడ శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే అక్కడ 3 వ్యవస్థలకి కుజుడు, 4 వ్యవస్థలకి ఇక్కడ శని నిర్ణయించబడ్డారు. ఇకపోతే పూర్వ సస్యాధిపతిగా చంద్రుడు, రసాధిపతిగా గురువు. ఈ విధంగా వీళ్ళందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అంటే ఇక్కడ 2 గ్రహాలు మాత్రం శుభగ్రహాలు ఉన్నాయి, చంద్రుడు, గురువును. అందుచేత ఈ సంవత్సరం వీళ్ళిద్దరూ, మిగతా అందరూ కూడా ఈ 9 మందిలో 7 పాపగ్రహాలే వస్తున్నాయి. అందుచేత ఈ సంవత్సరంలో మనకి కొన్ని ఎంతో కొన్ని పాపగ్రహాలు ఉంటాయి ప్రతి సంవత్సరము. అలాగే కొన్ని గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటుంటాయి. దాని ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ 2 గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి, 7 గ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ప్రభావం వల్ల ఏంటి మనకి అనేటువంటి ఆలోచించినట్టయితే మనుషులకి పాడి పంటల మీద శ్రద్ధ తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అలాగే అపరాలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ఇక వర్షపాతం గురించి తీసుకున్నట్టయితే చాలా భాగం సముద్రంలోను, దాని తర్వాత భాగం పర్వత ప్రాంతాల్లోనూ ఈ విధంగా కురుస్తూ పోతుంది. మనకి అవసరమైనది వర్షపాతం శాతం 2% మాత్రమే. దాన్ని కొలతలు వేరే ఉన్నాయి, మన శాతం అని చెప్పుకుందాము. ఆ తూముల లెక్క ఏదో ఉంటుంది. ఆ తూములు కొద్దిపాటి వర్షం మాత్రమే భూమి మీద పడే అవకాశం ఉన్నది. అంటే వర్షం మొత్తం మీద కొంచెం చాలా తక్కువగానే పడుతుంది అని చెప్పేసి నిర్ధారణ చేశారు పంచాంగకర్తలు. ఆ విధంగా వర్షం కురవడం కూడా తక్కువగానే ఉంటుంది. ఎర్రటి ప్రాంతాలు అంటే భూమిలో రంగులు ఉంటాయండి. ఎర్ర రేగడి నేలలని, నల్ల రేగడి నేలలని, బంక రేగడి నేలలని ఇలాంటివి కొన్ని ఉంటాయి. వ్యవసాయదారులు బాగా తెలుస్తాయి మనకంటే. వారికి ఆ విధంగా ఎర్ర రేగడి నేలలు అనేటటువంటి మంచి ఈ 3 నేలల రకాలు చెప్పుకున్నాం కదా, అందులో ఆ ఎర్ర రేగడి నేలల్లో పంటలు చాలా సమృద్ధిగా పడుతాయని చెప్పేసి మనకి తెలియజేశారు. అలాగే అంటే అక్కడ మనకి ఈ ఎక్కువగా ఆ నేలల్లో పండేటువంటి వాటిలో ఫలాలు, పుష్పాలు ఇవి కొంచెం ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి పంచాంగకర్తలు తెలియజేశారు. ఇక ఈ విధంగా చూసుకున్నట్టయితే నవనాయకుల గురించి ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు తెలియజేశారు. ఇకపోతే కర్తరి అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు, పల్లెటూరులో ఉన్న మన సిటీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి డొల్లు కత్తిరి అని,
పెద్ద కత్తిరలని ఇవన్నీ వస్తుంటాయి. ఈ కత్తిరి అనేటటువంటి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది పంచాంగ ప్రకారంగా. ఎందుకంటే వాస్తుకర్తరి అని అటువంటి సందర్భాలలో ఇవన్నీ కూడా మనకి మంచి వేసవి సమయంలో వచ్చేటటువంటి కత్తిరలే 3 కూడా. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ సందర్భాలలో గుళ్ళు కత్తిరి కానివ్వండి, పెద్ద కత్తిరి కానివ్వండి, వాస్తు కత్తిరి కానివ్వండి, వీటికి ఏంటంటే ఆ సందర్భంలో నీరు భూమి మీద చాలా తక్కువగా ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉండి ఆవిరైపోవడం కానీ ఈ కారణాల చేత వర్షం పట్టడం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఏదైనా ఈ కర్తరి నెలలో ఈ కర్తరిలు ఉండేటటువంటి సమయాలలో డులు కత్తిరి కావచ్చు, పెద్ద కత్తిరి కావచ్చు, వాసు కత్తిరి కావచ్చు, అటువంటి సందర్భాలలో గృహ నిర్మాణాలు అంటే రాతి కట్టడాలు ఇట్లాంటివి వాటిని విడిచిపెట్టమని చెప్పారు. ఎందుకంటే నీటి ఎద్దడి ఉంటుంది బాగా. అందుచేత ఈ నిర్మాణానికి కావలసినటువంటి నీరు చాలా సందర్భాలలో దొరకకపోవచ్చు. అందుచేత వీళ్ళు ఏంటంటే ఆయా సందర్భాలలో ఆ గృహ నిర్మాణాలు ఇత్యాది కార్యక్రమాలు కొన్ని తగ్గించుకోమని చెప్పి చెయ్యొద్దు అన్నారు. తగ్గించుకోవడం కాదని చెయ్యొద్దు అని చెప్పేసి శాస్త్ర ప్రమాణంగా వాళ్ళు తెలియజేశారు పెద్దలు. అది ఆచరించడమే మనకి పెద్దలు ఏదైతే చెప్పారో వాటిని ఆచరించడమే మనకి శ్రేయస్కరం. ఈ విధంగా ఉంటుంది. అంటే కర్తవ్య విషయాలు వచ్చేటప్పటికి ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక వివాహాది విషయాలు, ఉపనయనాలు, గుడి ప్రతిష్టలు ఇట్లాంటి శుభకార్యాలన్నిటికీ కూడా మనం ముఖ్యంగా కొన్ని చూసుకోవాల్సినవి. ముహూర్తం ఎలాగో చూసుకుంటాము, అయితే మౌఢ్యమి అదే మూఢము అంటూ ఉంటాం మనం. శుక్రమూఢము, గురుమూఢము అని చెప్పేసి మూఢాలు ఉంటాయండి. అంటే ఆ మూఢాలలో శుభకార్యాలు చెయ్యరు. ఎందుకనంటే అత్యంత శుభగ్రహాలు అయినటువంటివి ఏంటంటే గురుడు, శుక్రుడు బాగా శుభగ్రహాలు. మనం ఏ శుభకార్యం తలపెట్టినప్పటికీ వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కావలసిందే. వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ, గుడి ప్రతిష్ట కానివ్వండి, పెద్ద పెద్ద దేనికి తీసుకున్నప్పటికీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి కంపల్సరీగా వారి యొక్క అనుగ్రహం కావాలి మనకి. అయితే ఈ మూఢము అంటే ఏంటంటే రవితో గనక అంటే సూర్యునితో గనక గురువు కలిస్తే దాన్ని గురు మూఢము అంటారు. అంటే నవగ్రహాలలో రాజు రవి, రవితో మరి ఏ గ్రహం కలిసినప్పటికీ చిన్నపోవలసిందే కదండి. మరి పెద్ద గ్రహంతో చిన్న గ్రహం కలిసినప్పుడు ఏమవుతుందండి? దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. రాజుగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుచేత రవి ప్రభావం ఎక్కువ ఉండడం చేత ఈయన ప్రభావం తక్కువైపోతుంది. గురువు అయితే గురువు, శుక్రుడు అయితే శుక్రుడు. అందుచేత ఆ 2 మూఢాలు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి వివాహ, ఉపనయన, గృహ ప్రవేశ, గృహ ప్రారంభ, గుడి ప్రతిష్ట ఇట్లాంటి శుభకార్యాలన్నీ చేపట్టరు. వాటి గురించి కూడా మనకి పంచాంగంలో ఆ మహానుభావులు, పంచాంగకర్తలు, ఆ దైవజ్ఞులు మనకి తెలియజేశారు. వాటి గురించి మనం తెలియజేసుకుందామండి. ఈ నెల అదే ఇది సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో మే 1వ తారీఖు నుండి చైత్ర బహుళ నవమవుతోందండి. ఆ రోజు నుండి మనకి శుక్రమూఢం ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభమైనటువంటి శుక్రమూఢం మళ్ళీ మనకి ఎప్పుడంటే 7వ నెల 7వ తారీఖు 2024 2025 అండి. 25 తప్పుపడ్డట్టున్నది. ఆ వేళ మూఢం వదిలేస్తే అప్పటి వరకు శుక్రమూఢం జరుగుతూనే ఉంటుంది. ఆ శుక్రమూఢంలో మనకి వివాహ శుభకార్యాలు 24 తప్పుపడలేదు, రైటే. 7 అంటే 7వ తారీఖు 7వ నెల 2024 అంటే ఆషాఢ శుద్ధ విద్య ఆ వేళ ఆదివారం అవుతుంది. ఆ రోజు వరకు శుక్రమూఢం ఉంటుంది. అందుచేత శుభకార్యాలు జరగవు. ఇక గురుమూఢం గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ 5వ తారీఖు 5వ నెల 2024 నుండి గురుమూఢం ప్రారంభమవుతోందండి. ప్రారంభమై మళ్ళీ 1వ తారీఖు 6వ నెల 2024 ఆ రోజున గురుమూఢం వదిలేస్తుంది, అయిపోతుంది. అట్లాగే మరలా శుక్రమూఢం
18వ తారీఖు 3వ నెల 2025. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. 24, 25 కన్ఫ్యూజ్ కావద్దు. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, అట్లా మీరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. 18వ తారీఖు మార్చి నెల 2025 ఆ రోజున మళ్ళీ శుక్రమూఢం ప్రారంభమవుతోంది. అదే నెలలో 28వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెల 2025న శుక్రమూఢం వదిలిపెట్టేస్తోంది. ఈ సందర్భాలలో వివాహాలు కానీ మనం చెప్పుకున్నాం కదండి, శుభకార్యాలు, వివాహాలు, శుభకార్యాలు ఇవి కానీ జరగవండి. ఇది మీరు ఎలాగా శుభకార్యం చేసినప్పుడు పంతులు గారు మీరు తప్పకుండా కలుస్తారు, మీకు పంతులు గారు కూడా తెలియజేస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకున్నవి చెప్పుకోవాలి ఈ సందర్భంలో మనం. అప్పుడు విషయం అప్పుడు ఎలాగో మీరు ఖచ్చితంగా పంతులు గారు కలుస్తారు, పంతులు గారు ఎలాగా తెలియజేస్తారు. కానీ మనం పంచాంగ పట్టణం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు పుష్కరాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఏదో నదికి మనకి పుష్కరాలు వస్తూనే ఉంటాయి. 12 నెలలకి 12 రాసులు కదండి మనకి రాశిచక్రంలో 12 రాసులు ఉంటూ ఉంటాయి. అంచేత ఆ విధంగా 12 సంవత్సరాల్లోనూ కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో నదికి మనకి ఈ పుష్కరాలు వస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం మనకి 1వ తారీఖు 5వ నెల 2024 నుంచి 12 పుష్కరం అంటే 12 అదే 12 రోజుల్లో జరుగుతూ ఉంటుంది. పుష్కరం అంటే 12 అంటే 12 సంఖ్య లెక్కది 12 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే సంవత్సరం అంతా కూడా పరమ పవిత్రంగా చూస్తారు. ప్రారంభ పుష్కరం అంటారు మొదటి 12 రోజుల్ని. సంవత్సరం అంతా కూడా అందులో దేవతలు, సమస్త దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్ర ప్రమాణం. అలాగే చివరిలో అంత్య పుష్కరాలు అని చెప్పేసి మళ్ళీ 12 రోజులు అక్కడ పూర్తి అయ్యేటప్పుడు చేస్తూ ఉంటారు. ఆ సందర్భాలలో ఎక్కడ లేని జన్మం అందరూ కూడా పుణ్యం కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, శరీర ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు, భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి తప్పకుండా నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సంవత్సరం నర్మదా నది యొక్క పుష్కరాలని జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో 5వ తారీఖు 1వ తారీఖు 5వ నెల మే నెల 1 నుంచి ప్రారంభమవుతోంది. అందుచేత ఈ నర్మదా నది యొక్క పుష్కరాలుగా మనం ఈ సంవత్సరం మనకు తెలియజేశారు. ఇకపోతే ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటే ఒక రకంగా చెప్పాలి అంటే తిండికి గుడ్డకి దేనికి లోటు ఉండదండి. అన్ని పంటలు ఎంత వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఎంత పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తగినంత పంట అందరికీ తగినంత తినడానికి సరిపడేనంత పంట ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఇంకా గ్రహణాల గురించి కూడా మనం పంచాంగంలో చెప్పుకోవాల్సి ఉంటుందండి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేటటువంటి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అవి కూడా. ఎందుకంటే ఈ సందర్భాలలో మన ఏదైనా ఒక దేవత యొక్క అనుష్ఠానం తీసుకోవాలి గురువు గారి దగ్గర అనుకునేటటువంటి వారికి చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఏదైనా ఒక మంత్ర జపం మనం ఒక గురువు గారి దగ్గర తీసుకున్నాం, అది సిద్ధి పొందడానికి 10 లక్షలు జపం చేయాలి అంటారు. 10 లక్షలు చేయాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. కానీ ఇటువంటి సందర్భాలలో ఇటువంటి సందర్భాలు అంటే సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు. ఈ గ్రహణ సమయాల్లో గనక అది గంటే ఉండనండి, 4 గంటలు ఉండండి, అంతకంటే పెద్దగా ఎక్కువ ఏముండదు. 5-6 గంటల కన్నా కూడా ఎక్కువ ఉండదు. చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి చూసినప్పటికీ కూడా 4-5 గంటల కంటే ఉండవు. ఆ సందర్భంలో మనం ఆ గురువు గారి ద్వారా మనం ఆ సిద్ధి మంత్రాన్ని తీసుకొని అనుష్ఠానం తీసుకొని మనం ఆ 3 గంటలు ఖచ్చితంగా ఆ 3 గంటలో 4 గంటలో 2 గంటలో ఎంత టైం ఉంటే అంత టైము ఖచ్చితంగా ఆ మంత్రాన్ని ఏ మంత్రాన్ని అయితే మనం గురుగారి దగ్గర నుంచి తీసుకున్నామో అనుష్ఠానంగా దాన్ని కనుక మనం శ్రద్ధతో చేసినట్టయితే సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ 2 అంటే నువ్వు 5 లక్షలు చేయవలసినంత చేయాల్సిన పని లేదు. ఇంకా నువ్వు ఆ 2 గంటలో 3 గంటలో చేస్తే సరిపోతుంది. ఇటువంటి వారు చాలా వారి జీవితంలో ఒక అత్యంత శుభప్రదమైనటువంటి సందర్భంగా వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. దానికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఈ మోడాలు వచ్చినప్పుడు కొన్ని నక్షత్రాల వాళ్ళకి శుభాలు జరగవచ్చు, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అశుభాలు జరగవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలకి ఈ కొంచెము ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని చూడవద్దు, గ్రహణం చూడవద్దు అని చెప్తూ ఉంటారు. మనకి
చంద్రగ్రహణం అనేది సామాన్యంగా రాత్రి వేళ వస్తూ ఉంటుంది, సూర్యగ్రహణం అనేది పగల వస్తూ ఉంటుంది. సూర్యగ్రహణం ఇంచుమించుగా మనకి అమావాస్య రోజే వస్తూ ఉంటుంది, చంద్రగ్రహణం పౌర్ణమి రోజునే వస్తూ ఉంటుంది. ఆ తగిన మనకి ఇలాగ ఇప్పుడు మల్టీ మీడియాలు కూడా బాగా ఎక్కువైనాయి, టీవీలో చెప్తారు, పంతులు గారు చెప్తారు. అందుచేత వాటిని తగిన శ్రద్ధలు తీసుకోండి. వాళ్ళు ఏ రాసుల వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలో చెప్తున్నారు, అవన్నీ వారు పాటించండి. కొంతమంది ఈ మధ్యకాలంలో మా చిన్నప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా కనబడుతోందండి. ఏదో ఈ రాశి వాడు ఈ నక్షత్రం వాడు చూడద్దన్నట్టుగా చెప్పేవారు. ఈ మధ్యకాలంలో మరి ఇంచుమించుగా అన్ని నక్షత్రాల వాళ్ళకి మధ్య ఫలితం మధ్యత శుభఫలితం మీద మధ్య ఫలితం మీద నీచ ఫలితం అన్నట్టుగా ఏవో చాలా వస్తున్నాయి. మరి అది ఎంతో యథార్థం అనేది నేను చెప్పలేనటువంటి విషయం. అది వాళ్ళు ఏదో ఒక ఆధారం పట్టుకుని చెప్పు ఉండొచ్చు, ఆధారం లేకుండా చెప్తే మాత్రం దాన్ని మీరు అది ఎవరో మరి తేల్చాలి, దీనికి ఆధారం లేదు అనేటటువంటి పెద్ద పెద్దలు ఉన్నారు. కాబట్టి అది అటువంటి ఆధారం లేని వాటినైతే మనం విడిచిపెట్టచ్చు. ఎవరైనా చెప్పగలిగితే, కొంతమంది మహానుభావులు ఉన్నారు కదా, తప్పు అని చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు, అది శాస్త్ర ప్రమాణం కాదు. అటువంటి వాటికి ఏదైనా శాస్త్ర ప్రమాణం లేని మాటలు ఎవరన్నా చెబితే దాన్ని ఖండించేవాడు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాటి జరిగి మనం వెళ్ళక్కర్లేదు, దానివల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. ఊరికే భయప్రాంతం చేసేటువంటివన్నీ, ఎందుకంటే ప్రజలు భయప్రాంతం చేయకూడదు, అనవసరం. ఉన్నట్టు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తే చాలు, మనం పాటించి అక్కడ గొప్ప ఉన్నట్టే. లేరే మళ్ళీ కొత్తగా మనం శాస్త్రాలు రాయాల్సిన పని ఏమీ లేదు. అది అంచేత అది కొంచెం పాటించుకోవాల్సినటువంటి మనం ఈ విధంగా మనం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలను ఈ విధంగా మనం విశ్లేషించుకున్నాం. శుభం భూయాత్, అందరికీ శుభం జరగాలని, ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ సర్వసుఖాలు సర్వ సౌభాగ్యాలు ఏర్పడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.